గత మాజీ సిఐడి చీఫ్ ఎవరైతే సస్పెన్షన్ లో ఉన్నటువంటి సునీల్ కుమార్ ఈ వ్యక్తి గురించి లేదా ఈ ఆఫీసర్ గురించి నువ్వు వ్యతిరేకంగా కానీ సమాధానం చెప్పకపోయినట్లయితే ఈ కేసులో ప్రభుత్వానికి ఫేవర్గా నువ్వు ఉండకపోయినట్లయితే నువ్వు దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటావు అని చెప్పేసి అని నన్ను థ్రెటన్ చేశారు. దానికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ కాల్ డేటా కానీ నా దగ్గర ఉంది. కాదు, ఇక్కడ వెంకటేష్ గారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎందుకంటే మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఈ సమకాలీన భారతదేశంలో? ఆయన 30 ఏళ్ళు ఉంటాడు సర్వీస్లో. రఘురామకృష్ణరాజు గారు రేపు ఓడిపోతే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. రమణాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు సాధారణమైనటువంటి నేత ఏం కాదు. మీరు అన్నట్లు ఒక 5 సంవత్సరాలు ఓడిపోతే ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏం కాదు. గత ప్రభుత్వంలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంటైర్ తెలుగుదేశం పార్టీ 30-40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తున పోట్లాడితే, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పెద్ద మాస్ లీడర్ ఒక పక్కన పోరాడితే, మీరు మర్చిపోకూడదు రఘురామకృష్ణరాజు గారు కూడా ఒంటరిగా పోరాడాడు. ఓకే, ప్రతిరోజు పోరాడాడు. ఏ ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ గారన్నా కాస్త విమర్శల జడివాన తగ్గించారేమో కానీ సొంత పార్టీ ఎంపీగా ఉండి ప్రతిరోజు ఒక వీడియో వదిలినటువంటి వ్యక్తి. ఓకే, కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చేస్తారా చెయ్యరా అనేది అప్రస్తుతం. ఇక్కడ సునీల్ నాయక్ చెప్పిన మాట మాత్రమే మనం క్రైటీరియాగా తీసుకుని మాట్లాడాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిజ నిజాల నిర్ధారణ మనకు తెలియదు. కానీ సునీల్ నాయక్ ఏం చెప్తున్నాడంటే, నాకు ఆయన ఫోన్ చేశారు, నన్ను 6వ ముద్దాయిగా పెడుతున్నారు, నువ్వు 1వ ముద్దాయిగా ఉన్నటువంటి నీ క్యాడర్లో ఉన్నటువంటి ఆఫీసర్ మీద నువ్వు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ప్రభుత్వానికి ఫేవర్గా నువ్వు చెప్పాల్సింది చెప్పకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అని చెప్పి. మూల్యం చెల్లించుకోవడం అంటే ఏంటి, ఏం చేస్తారని వారి ఉద్దేశం? ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆయన చెప్తే ఈ పాటికి అయిపోయేది. నిన్నగాక మొన్న సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, అసలు నిజంగా కస్టోడియల్ టార్చర్ జరిగినట్లయితే ఇంతసేపు అవసరం లేదు, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 90 days ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయచ్చు, మళ్ళీ నన్ను యూనిఫామ్ వేసుకోనివ్వకుండా మళ్ళీ నన్ను సస్పెన్షన్ లోనే పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మన చర్చలో వచ్చారు కదా, చెప్పారు ఫోన్ లో, మీ ద్వారా వచ్చిన చర్చలోనే ఆయన ఇదే 99 లైవ్ లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు సునీల్ నాయక్ గారు ఏం చెప్తున్నారంటే, రఘు సార్ నాకు ఫోన్ చేశారు, సో నువ్వు చెప్పకపోతే మాకు ఈ ఛార్జ్ షీట్ వేసేటువంటి పరిస్థితి, దీనికి ఒక ముగింపు పలిగే పరిస్థితి కాదు, కాబట్టి నువ్వు చెప్పాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అని చెప్పేసి ఆయన మీద అభాండాలు మోపుతున్నాడా లేకపోతే నిజాన్ని చెప్తున్నాడా అనేది రేపొద్దున ఫ్యూచర్ లో ఈయన ఎలాగో బయట పెడతానంటున్నాడు. కాబట్టి మనందరం చూడాలి. సో మొత్తానికి ఇప్పుడు సునీల్ నాయక్ గారిని అరెస్ట్ జరిగేటువంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే గుంటూరు మొబైల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. వారెంట్ రీకాల్ చేయించుకోవచ్చు అంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వారెంట్ రీకాల్ చేయించుకోవచ్చు. అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, సహజంగా విచారణకి హాజరవకపోతేనో లేకపోతే అబ్స్కాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం లేదా కోర్టులు అరెస్టు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. లేదా కొన్ని కేసుల్లో రాజకీయ కక్షలు ఉంటే ముందు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి ఆ తర్వాత 14 రోజుల్లో బెయిల్ తెచ్చుకోమనేటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం అంటే, అందులోనూ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అంటే సో మెనీ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. లేదంటే అక్కడ హైకోర్టు మొట్టికాయలు వేసింది అని చెప్పేసి మనం వింటున్నాం. అవి ఎంతవరకు నిజం అనేది చూడాలి. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం అండి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి మేడ విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. సో తెలుగుదేశం నాయకులు పగబడితే అధికారులైనా పడగొట్టేంత వరకు వదిలిపెట్టరు అనేటువంటి చర్చ నడుస్తుంది రాష్ట్రంలో, నిజమేనా సార్? సార్, మీరు ఒకసారి గమనిస్తే 2004 నుంచి 2009 దాకా ఎట్లాంటి దారుణమైన పరిస్థితి ఉందో, 2019 నుంచి 2024 వరకు ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్ లో